ఎన్నో త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చినాం. ప్రజలు నీకు అధికారం ఇచ్చింది. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కుప్పం నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు ఈ సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. 5,555 ఈ సైకిళ్లు పంపిణీ చేపట్టి చిత్తూరు జిల్లా గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ప్రకటించారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గిన్నిస్ రికార్డు పత్రాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ అందుకున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతగా శ్రమిస్తున్నప్పటికీ కూడా మన కుప్పాన్ని స్వర్ణమయం చేయాలన్నటువంటి ఆలోచన ప్రతి క్షణం ఆయన మదిలో మెదులుతూనే ఉంటుంది. దానికి సాక్షాత్కారం ఈరోజు దీనికి సహకరించినట్టు $3,757 మాత్రం 24 గంటల్లో సైకిల్ ఇచ్చి పంపిణీ చేసి గిన్నిస్ రికార్డు క్రియేట్ చేస్తే ఈసారి 5,555 సైకిళ్ళని ఈ కుప్పంలో పంపిణీ చేసి ఒక చరిత్ర క్రియేట్ చేశాం. ఇది మీ అందరి సహకారం. ఈ రోజు నేను ఒక గిన్నిస్ రికార్డు వచ్చిందని కాదు, రాబోయే రోజుల్లో దీని వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నూతనమైన చరిత్రకు ఈ కుప్పం నుంచే శ్రీకారం చుట్టా. అందరూ రెన్యూబుల్ ఎనర్జీ మాట్లాడుతున్నారు, గ్రీన్ ఎనర్జీ మాట్లాడుతున్నారు, కానీ దాన్ని చూపించే క్షేత్రంగా కుప్పాన్ని తయారు చేసి ఈరోజు ఒక గిన్నిస్ రికార్డుకు కూడా శ్రీకారం చుట్టామండి. మహానగర అభివృద్ధి లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో 11,460 కోట్ల బడ్జెట్ ముసాయిదాకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. గత 5 ఏళ్లలో గ్రేటర్ హైదరాబాద్ అనేక అంశంలో పురోగతి సాధించామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వెల్లడించారు. కాగా పాత జీహెచ్ఎంసీ పరిధిలో మున్సిపాలిటీలకు 9,200 కోట్లు, కొత్తగా విలీనం అయిన 27 మున్సిపాలిటీలకు 2,260 కోట్లు కేటాయించారు. గౌరవ ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి, గౌరవ డిప్యూటీ మేయర్ శ్రీలత గారికి, గౌరవ కార్పొరేటర్లకు, గౌరవ కమిషనర్ ఆర్వి కన్నన్ గారి, అటు డిఎస్ లోకేష్ కుమార్ గారు, రొనాల్డ్ రాజ్ గారు, అమర్పాలి కాటా గారు, ఇలాంబర్తి గారు, అధికారులు, సిబ్బంది మరియు నగర ప్రజలకు నేడు ఈ గౌరవ వేదికపై ఎంతో భావోద్వేగంతో నేను మాట్లాడుతున్నాను. నా మేయర్ పదవీ కాలంతో పాటు మా కార్పొరేటర్ల పదవీ కాల ప్రస్థానం వచ్చే నెల ఫిబ్రవరి 10వ తారీఖున ముగియనుంది. ఈ సందర్భంగా 5 సంవత్సరాల పాటు నగర సేవలో భాగస్వామిగా నిలిచిన ఈ ప్రయాణాన్ని తలుచుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలపడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. గత 5 ఏండ్ల పాలకవర్గ పాలన కాలం విజయవంతంగా పూర్తయింది. అంటే దానికి కౌన్సిల్ సభ్యులుగా మీరు ఇచ్చిన మార్గదర్శనం, సూచనలు, విమర్శలు కూడా నాకు బలాన్నిచ్చాయి. బాధ్యతాయుతమైన సేవలు అందించడంలో మనం సాధించిన పురోగతి రాబోయే తరాలకు బలమైన పునాది అవుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. పదవి ముగిసిన హైదరాబాద్ పట్ల నా ప్రేమ, నా బాధ్యత, నిబద్ధత ఎప్పటికీ తగ్గదు. భవిష్యత్
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీకి క్లీన్ చిట్ రాలేదని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. క్లీన్ చిట్ అంటూ ఆ పార్టీ చేసుకునేది అసత్య ప్రచారమని మండిపడ్డారు. ఈ అంశంపై పయ్యావుల మీడియాతో మాట్లాడారు. జంతు అవశేషాలు ఉన్నాయని ఎన్డీబీ నిర్ధారణ చేసిన అంశమే సీఎం చంద్రబాబు మాట్లాడారన్నారు. ఇదే అంశం సిట్ అనుబంధ ఛార్జిషీట్ 35వ పేజీలోనూ స్పష్టంగా ఉందని ఆయన వివరించారు. 24, 27, 23/7/24న 2 రిపోర్ట్లు వచ్చినాయి. ఆ నెయ్యిలో కల్తీ జరిగింది అని. ఆ కల్తీలో ఒకవైపు వెజిటబుల్ ఆయిల్స్, మరోవైపు జంతువుల కొవ్వు ఉంది అనేటువంటిది ఎన్డీడీబీ రిపోర్ట్ స్పష్టంగా తేల్చింది అనేటువంటిది సిట్ ఛార్జ్షీట్లో ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సిట్ నిర్ధారించింది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ ఇచ్చింది, జంతువుల కొవ్వు లేదు అని ఎక్కడ చెప్పింది? ఏ రిపోర్ట్లో చెప్పారు? ఇందులో పశువుల కొవ్వు లేదు, ఫిష్ ఆయిల్ లేదు, ఇవి లేవు అనేటువంటిది ఏ రిపోర్ట్లో చెప్పిందో దయచేసి చెప్పమని చెప్తున్నా. నేను ఉంది అని నేను స్పష్టంగా చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ మీటింగ్లో ఏదైతే చెప్పారో, వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి నివేదిక ఎన్డీడీబీ ఇచ్చింది. దాని ఆధారంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు. అది ఇవాళ ఛార్జ్షీట్లో నిర్ధారించబడింది. పేజ్ నంబర్ 35లో చాలా స్పష్టంగా పేర్కొంది. తిరుమల లడ్డు ప్రసాద విషయంలో కూటమి ప్రభుత్వ విషప్రచారం తప్పని సీబీఐ నివేదికతో తేలిందంటూ వైసీపీ గోరట్లలో పాప ప్రక్షాళన కార్యక్రమంకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమానికి మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు బయలుదేరారు. అయితే గుంటూరు సెంటర్లో ఆయన్ని భారీగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. దీంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించేలా రాష్ట్ర బీజేపీ ఎంపీలు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బడ్జెట్లో తెలంగాణకు న్యాయం జరగాలన్నారు. బడ్జెట్లో తెలంగాణకు ఏం కావాలో ఎప్పటి నుంచో అడుగుతున్నామని తెలిపారు. తెలంగాణపై ప్రధాని మోదీ చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ పుట్టకనే ప్రధాని మోదీ అవమానించారని విమర్శించారు. RRR మెట్రోకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ పక్షాన చేస్తా ఉన్నాం. గత 2 సార్ల ప్రజల నిరసనను, రాష్ట్ర ప్రభుత్వ నిరసనను మేము తెలియజెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారిని మొదలుకొంటే రాష్ట్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారితో పాటుగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న అనేక మంది మంత్రులకు రాష్ట్ర అవసరాలకు సంబంధించి లిఖితపూర్వకంగా, అధికారికంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ తెలంగాణ అంటేనే, తెలంగాణ ఏర్పాటు పట్లనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ₹1 కూడా నిధులు ఇవ్వడానికి, తెలంగాణ పట్ల పూర్తిగా వివక్షపూరితంగా వ్యవహరించే విధానాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఈసారి గట్టిగా కోరుతా ఉన్నాం కేంద్రాన్ని. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలో ముఖ్యంగా RRR రింగ్ రోడ్ కు సంబంధించి కానీ, అదేవిధంగా ORR టు RRR కు సంబంధించినటువంటి రేడియల్ రోడ్లకు సంబంధించి కానీ, అదేవిధంగా మెట్రో విస్తరణకు సంబంధించి కానీ, హైదరాబాద్ గోదావరి మూసి అనుసంధానానికి సంబంధించి కానీ, ఇతర విద్యా సంస్థలు, వైద్య సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం పూర్తయింది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు కలిపి మొత్తం 28,456 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొదటి 2 రోజుల్లో 9,276 నామినేషన్లు రాగా, చివరి రోజైన శుక్రవారం 19,180 దాఖలు కావడం గమనార్హం. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు ఆప్ తెలంగాణ,
రాజ్యాధికార పార్టీ బీఎస్పీ వంటి పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యాయి. నేతలు, కుటుంబాల నుంచి పలువురు బరిలోకి దిగగా కొన్ని చోట్ల దంపతులు పోటీకి సై అన్నారు. ఇలా అనేక చోట్ల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో శనివారం నుంచి ప్రచారం ఊపందుకుంది. బీజేపీ అభిమానులు బీజేపీకి వేసినాం. అదే ఈసారి మాత్రం కమలం పువ్వు గుర్తుకు ఓటేనైనా నేను మేడారం సమ్మక్క సారమ్మల జాతరలో ఆఖరి ఘట్టం అయిన వనప్రవేశం శనివారం జరగనున్నది. దీంతో 4 రోజుల పాటు వైభవంగా జరిగిన సమ్మక్క సారమ్మల మహాజాతరకు తెరపడనున్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి ఆదివాసీలు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ఎత్తు బంగారాన్ని ముట్టజెప్పడంతో పోటీ పడ్డారు. ఒడిబియ్యం, పసుపు, కుంకుమలను తల్లులకు సమర్పించారు. కాగా శనివారం సాయంత్రం వనప్రవేశం జరిగే వరకు, ఆ తర్వాత మరో 2-3 రోజుల వరకు భక్తులు మొక్కులను సమర్పించడం నిరంతరాయంగా కొనసాగింది. స్వాతంత్ర్య సమరయోధులు కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారాన్ని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ప్రదానం చేయనున్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని మక్బూబ్ భవన్లో తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి, ట్రస్ట్ కార్యదర్శి కందిమల్ల ప్రతాప్ రెడ్డిలు వివరాలను వెల్లడించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారిని స్మరించుకుంటున్న రవి నారాయణ రెడ్డి పేరిట జాతీయ పురస్కారాలు అందిస్తున్నామన్నారు. ఫిబ్రవరి 2న బంజారా హిల్స్లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేయనున్నట్లు వారు తెలిపారు. జాతీయ అవార్డు పురస్కారోత్సవం సంబంధించి 2వ తారీఖున 3 గంటలకి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి ఆయన కూడా పోరాట ఉపన్యాసాల పేరుతో ఆనాటి వీరుల యొక్క సంస్మరణ దినాలు కానీ లేకపోతే పుట్టినరోజు జయంతులు కానీ చేసి అలాంటి చరిత్రను వివరించాలని అనుకున్నాం. దాని ప్రకారంగా గత 1997 తర్వాత 2000 సంవత్సరం నుంచి రాజీవ్ గాంధీ జాతీయ అవార్డు పేరుతోటి ఒక అవార్డు నెలకొల్పి భారతదేశంలో వివిధ రంగాల్లో ప్రసిద్ధులైన వారి చేత ఉపన్యాసాలు వినిపించి ఒక ముఖ్యమైన అంశమైన హైదరాబాద్లోని కోటి బ్యాంకు స్ట్రీట్ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులు 6 లక్షలు ఎత్తుకెళ్లారు. ఉదయం 7 గంటలకు ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు రిషిద్ అనే వ్యక్తి వచ్చాడు. అతనిని దుండగులు వెంబడించి కాల్పులు జరిపారు. 6 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. ఘటనలో
రిషద్ కాలికి తూటా గాయమైంది. అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీని సుల్తాన్ బజార్ పోలీసులు పరిశీలిస్తున్నారు. బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి డబ్బు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు రషీద్ను నాంపల్లిలో వస్త్ర వ్యాపారిగా గుర్తించారు. ఘటనా స్థలాన్ని డీసీపీ శిల్పపల్లి పరిశీలించారు. క్లూస్ టీమ్స్ ఇప్పటికే ప్రాథమిక వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. చేతుల గంగన్ సార్. ప్రకాశం జిల్లా దర్శిలోని మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. నర్సరావుపేట సాయినగర్లో ఆయన ఇంటితో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే ఉమామహేశ్వరరావుపై ఏసీబీకి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో దర్శి, నరసరావుపేట, గుంటూరు, సత్తెనపల్లి, చిలుకలూరిపేటలోని బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. చర్లపల్లి గట్కేసరి మధ్య రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బలవనరానికి పాల్పడింది. ఈ ఘటన చర్లపల్లి గట్కేసరి రైల్వే స్టేషన్ మధ్య చోటు చేసుకుంది. మృతులు బోడుప్పల్ హరితవనం కాలనీకి చెందిన విజయ, విశాల్, చేతన్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. తెలియదండి నాకు. మార్నింగ్ లేచి చనిపోయారు అంటేనే పరిశాన్ అయిపోయి వచ్చేస్తున్నాం మేము. అంటే ఎన్ని గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళారు బయటికి వాళ్ళు? ఆమె కూడా ఇక్కడ ఎగ్జామ్ ఉందని తీసుకొచ్చింది, కార్లో తీసుకుపోయి ఎగ్జామ్ రాసి మళ్ళీ తీసుకొచ్చింది, హాస్టల్లో తోలింది, ఆఫీస్ పోయింది, మళ్ళీ నిన్న పొద్దున్నే వచ్చింది, ఈ రాత్రి ఆఫీస్ పోయింది. అంతే. మాట్లాడాలమ్మా, ఏం మాట్లాడాలి? సౌదీలో, దుబాయ్లో ఉంటాడు ఆయన. ఏంది రీజన్ ఏంది? వాళ్ళకి ఏమైనా గొడవలు? అసలు కొట్లాడుకోరు, ఎవరు కొట్లాడుకోరు. మా కోడలు కొడుకు అందరం బాగుంటాం, అందరం కలిసి మెలిసి ఉంటాం. కష్టం ఏదైనా ఏం తెలియదండి, ఏం తెలియదు. మాకు 9 అట్లా కాల్ వస్తే గుళ్ళో ఉన్నాను, కాల్ వచ్చింది. అసలు నేనే షాక్ అయిపోయా. పిల్లల్ని తీసుకొని అలా చనిపోయింది అని అంటే మేమే నమ్మలేదు. అది ఆర్థిక పరిస్థితులే అస్సలే లేవు. అది 75,000 లక్షల రూపాయలు జాబ్ చేస్తుంది. ఒక టీమ్ కి టీమ్ లీడర్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఆర్థిక పరిస్థితి అంటే అది ఏం లేదు. మా మరిది కూడా దుబాయ్ లో జాబ్ చేస్తున్నాడు, తను బాగానే సంపాదించున్నాడు. దర్యాప్తు చేస్తున్నాము. భర్త జాబ్ చేస్తాడు, దుబాయ్లో జాబ్ చేస్తాడని తెలిసింది. అతను కూడా సమాచారం అందజేసినాడు. చావు సస్పెక్ట్ ఏమైనా తెలుస్తుంది? ఇప్పటివరకు అయితే తెలియదు. ఫర్దర్ ప్రోగ్రెస్ తెలియదు. సూసైడ్ అన్ని మొత్తం కన్ఫర్మ్. లోకో పైలట్ గారు ఇన్ఫార్మ్ చేశారు. మృతుల పేర్లు విజయ, తల్లి పేరు విజయ, కూతురు పేరు చేతనారెడ్డి, అబ్బాయి పేరు విశాల్. ప్రాథమికంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమని చెప్తున్నారు? ఏం చెప్పలేదు. వాళ్ళకి ఏమి అనుమానం వ్యక్తపరచడం లేదు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. భక్తుల సౌకర్యాల కోసం ఆలయ అధికారులు చంద్రవతి కళ్యాణ మండపం, శివదీక్ష భక్తుల క్యూలైన్లు, ప్రాంగణ క్యూలైన్లను పరిశీలించి శౌచాలయాల శుద్ధి, నీటి సరఫరా, తాత్కాలిక సౌకర్యాలు, విద్యుత్ దీపాలు, ఫ్యాన్ల పనితీరు, మంచినీరు మరియు అల్పాహార ఏర్పాటును సమగ్రంగా చూసుకోవాలని సూచించారు. ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మురళి బాలకృష్ణ, నరసింహారెడ్డి అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్లో మరోసారి భారీ మొత్తంలో మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. విదేశాల నుంచి హైదరాబాద్ అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 7 ప్రయాణికుల DRI అధికారులకు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 9.5 కోట్ల విలువైన 27.15 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకాక్ నుండి హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న 7 ప్రయాణికులు గంజాయి అక్రమంగా బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే హాజరు అయ్యారు. మహారాష్ట్ర చరిత్రలో తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ నిలిచారు. అంతకుముందు విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఆ పార్టీ శాసనసభ పక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు. అమెరికా ప్రభుత్వం మరోసారి షట్డౌన్ అయ్యింది. 2026 బడ్జెట్ ఆమోదానికి విధించిన గడువు అర్ధరాత్రితో ముగిసింది. దాంతో ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా శనివారం వెల్లడించింది. గతేడాది అక్టోబర్ 1న కూడా అమెరికా ప్రభుత్వం షట్డౌన్ అయ్యింది. ఆ దేశ చరిత్రలో సుదీర్ఘకాలం 43 రోజుల పాటు కొనసాగింది. అమెరికాలో షట్డౌన్ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేం. 1981 నుంచి యుఎస్ ప్రభుత్వం 16 సార్లు మూతపడింది. 2018 నుంచి 2019 మధ్య దాదాపు 35 రోజుల పాటు మూతపడగా నాడు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు. The other funding bills so we can overhaul DHS to rein in ICE. Members are working on moving forward on a deal to fund the government and working on legislation desperately needed to rein in ICE's abuses. If Republicans guaranteed a vote on my legislation that would criminalize the conduct going forward. And what conduct am I talking about? And if we shut the government down today, we created the problem and we need to fix it. Senator సినీ రాజకీయ ప్రముఖుల తాకిడి సైతం తిరుమలకు పెరిగింది. శ్రీనివాసుడికి ఇష్టమైన రోజు శనివారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు సినీ దర్శకుడు అనిల్ రావిప్పూడి కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తన మూవీ విజయవంతం కావడంతో తిరుమలకు రావడం జరిగిందన్నారు. త్వరలోనే కొత్త మూవీ సెట్లో పైకి వెళ్తుందని అనిల్ దర్శనం అద్భుతంగా జరిగింది. సినిమా విజయవంతమైంది. ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి సినిమాకి స్వామివారి దర్శనం చేసుకోవటం నాకు అలవాటు. సో అద్భుతంగా జరిగింది దర్శనం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా 10-15 రోజులు అప్డేట్ ఇస్తామండి. ఇంకా జరుగుతుంది, చర్చలు జరుగుతుంది.
దర్శనం అద్భుతంగా జరిగింది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్. గోదావరి నీళ్లను ఆంధ్రాకు దారాదత్తం చేయడానికి కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి.